భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 31 శ్లోకం స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధశ్రేయోన్య క్షత్రియస్య న విద్యతే. భావార్థం శ్రీకృష్ణుడు అర్జునుని ధైర్యపరుస్తూ ఇలా అంటున్నాడు, ఓ అర్జున, నీ స్వధర్మమైన కర్తవ్యం, క్షత్రియుడిగా నీ ధర్మమైన యుద్ధాన్ని వదిలిపెట్టకూడదు. న్యాయమైన యుద్ధానికి వెనకడుగు వేయడం నీవు చేయకూడదు. ఎందుకంటే క్షత్రియుని జీవితంలో న్యాయ యుద్ధం కన్నా మరెక్కడా గొప్ప కార్యం లేదు. తాత్విక వ్యాఖ్యానం. ఈ శ్లోకం ద్వారా మనకు కనిపించే బోధన, స్వధర్మం అనేది మన బాధ్యత, మన పాత్ర, మన స్థితి, అదే మన మార్గం. ప్రతి ఒక్కరి జీవితము రంగస్థలం. దానిలో మన పాత్రను నిర్భయంగా పోషించాలి. అర్జునుడికి అది యోధుడి ధర్మం, మనకు అది ఉపాధి, కుటుంబ బాధ్యత లేదా సమాజ పట్ల న్యాయం చేయడం కావచ్చు. నేటి జీవన పాఠం, జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని నిలుపుకోవడం ముఖ్యం. మీరు ఎటువంటి పని చేస్తున్నా మీ బాధ్యతను ఒప్పుకుని దాన్ని ధైర్యంగా, న్యాయంగా చేస్తే అదే నిజమైన విజయం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్నది, నీ కర్తవ్యంలో తడబాటు వద్దు. ధర్మపథంలో నడవడం కన్నా గొప్పతనం ఇంకేం లేదు. మీరు ఈ రోజు మీ స్వధర్మం గురించి ఆలోచించారా? కామెంట్లో మీ అభిప్రాయం పంచుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.